హాయ్ అన్న. హలో హాయ్, మీ పేరు? రాజేష్. హాయ్ రాజేష్. అన్న, మీకు ధనుష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న మూవీస్ 2 మూవీస్‌లో? ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. వియర్డ్లీ మేము రెగ్యులర్గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ కాదు, బట్ ఒక టెరిఫిక్ ఎమోషనల్ లవ్ ఉంది. ఐ లైక్ తన పిల్లలు కానీ, తన అక్కల పిల్లలు కానీ, వాళ్ళ అక్కలు నేను సొంత అక్కల్లా చూస్తే అది ఒక వెరీ ఫ్యామిలీ డ్రివెన్ బాండ్. అసలు నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లా. ఓకేనా, క్యాప్టెన్ మిల్లర్లో నాకు ఇచ్చింది ఒక పిచ్చ హీరోయిక్ రోల్. లైక్ టెక్నికలీ క్లైమాక్స్లో ముగ్గురిని నిలబెట్టి ఫైర్ బాంబ్ నాకు వచ్చి అదే చెప్పారు, షాక్ అయిపోయి నేను చూసి థియేటర్లోని. నాకు అర్థం కాలే ఏంటి ఆయన ఒప్పుకున్నాడా అన్న. ఏంటంటే శివరాజ్ కుమార్ గారు కదా, ఆల్రెడీ నాకన్నా ఇండస్ట్రీలో బాగా సీనియర్స్, మాస్ ఇమేజ్గా కానీ సక్సెస్గా కానీ ముందుండే ఇద్దరు వ్యక్తులు. ఇద్దరూ కూడా ఈ అబ్బాయిని ఇలాంటి ఒక క్యారెక్టర్లో, ఇలాంటి ఒక స్క్రీన్లో మేము షేర్ చేయడానికి కంఫర్టబుల్ అనుకుని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చెప్పించి ఇంకా చూపించారు. సమ్వేర్ దే షోడ్ మీ లవ్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ రాయన్, ఆయన కోసం ఆయన 50వ సినిమా తీసుకుంటూ డైరెక్ట్ చేసుకుంటూ అందులో హీరో క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది విలన్ మళ్ళీ అనొచ్చు, బట్ మీరు చూసారంటే ఆన్ పేపర్ బేస్డ్ ఆన్ తమిళ సినిమా ఇండస్ట్రీ డయామెట్రిక్స్, మీరు ఒక సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమా తీసుకున్నా, ఇలాంటివన్నీ చూసుకున్నా కూడా దట్ ఈస్ ఎ హీరో పార్ట్. హీస్ ద వన్ హూ క్యారీస్ ద ఫిల్మ్. ఆయన చెప్పడం నాకు ఏమన్నారంటే, ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ పేరు మీకే వస్తుందండి, జాగ్రత్తగా బాగా చేసి పెట్టండి అన్నాడు అంతే. దాని తర్వాత డైరెక్టర్గా చాలా టఫ్ డైరెక్టర్, అది వేరే విషయం, చాలా స్ట్రిక్ట్, మామూలుగా కబడ్డీ ఆడుకోవాలా. బట్ ఇలాంటి ఒకటి ఇప్పుడు నేననే కాదు ఎవరికన్నా సరే ఇవ్వడం కూడా సమ్వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి చాలామంది అడిగారు, రావు రమేష్ గారిది ఆల్మోస్ట్ ఇంకో హీరో కదా, మీకు ఎలా కంఫర్టబుల్ 30 సినిమాలో అంటే, ధనుష్ అన్న 50 సినిమాలో పక్కన పెట్టుకున్నాడు కదా. సో ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ ఇమీడియట్ సీనియర్స్ హూ గివ్ అస్ ఇన్స్పిరేషన్ అండ్ రెఫరెన్సెస్ లైక్ దట్.